గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే శిరీష ప్రేమ. శిరీష ప్రేమ అంటే దానికన్నా ముందు నరాలక్క అంటే చాలా మంది గుర్తుపడతారు. బల్బ్ ఉండాలా కానీ ఎవరి దగ్గర చూపించాలో తెలిసి ఉండాలా. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చూపిస్తే మాత్రం చెట్పట్లే. మళ్ళీ బ్యాక్ అని ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. కొన్ని రోజులైతే మీ వీడియోస్ అసలు కనిపించలేదు. ఆ మధ్య ట్రోల్ అయినాక అసలు కనిపించలేదు. ట్రోలర్స్కి ఏమన్నా భయపడి వీడియోస్ ఆఫ్ చేశారా? ఛాన్స్ లేదు. ఒకవేళ నేను ట్రోలర్స్ కి భయపడి చేసేదాన్ని అయితే మేలనే ఆగిపోతుండే. ఆగిన దానికి ఒక సర్టెన్ రీజన్ ఉంది, సో అందుకు ఆగిపోయినా. రీజన్ ఏదో చెప్పొచ్చా ఎందుకు వీడియోస్ ఆఫ్ చేశారని? సడన్ గా చాలా వరకు కొన్ని డైలాగ్స్ చేయాలంటే మీరు ఫ్రేమ్ కి దగ్గర పెట్టుకొని మీకు ఇక్కడ ఉండే నర్వ్స్ కనిపించేటివి బాగా. అవును, అట్లా నరాలక్క అనే పేరు బాగా పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మరి అదేంటి? పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు ఎవరికి నరాలు అనిపించవు. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అనిపిస్తాయి. కానీ నాకు కూడా ఒక ఆన్సర్ కావాలి ట్రోలర్స్ దగ్గర నుంచి. ఓకే, నాకు ట్రోలర్స్ నుంచి ఇదే ఆన్సర్ కావాలి. నాకు మెయిన్గా ఏంటి అంటే వాళ్ళు నరాలక్క అని నాకు ఎందుకు పెట్టిరు. ఇంకా మీరు మీ ఫ్రెండ్ బాగా ట్రోల్ అయ్యారు. మా ఇద్దరు. మీకు మధ్యలో గొడవ అయినట్టుంది కదా, మరి అంత పర్సన్ కాబట్టి కాల్ చేయి. హలో హనీ, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే శిరీష ప్రేమ. శిరీష ప్రేమ అంటే దానికన్నా ముందు నరాలక్క అంటే చాలా మంది గుర్తుపడతారు. ఆ విధంగానే ఆవిడ చాలాగా ట్రోల్ అయింది 1 year బ్యాక్. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ అని మళ్ళీ ట్రోల్ చేస్తారు. మళ్ళీ చూసుకుంటే ఒక 6 months 7 months తన వీడియోస్ మొత్తం ఆగిపోయినాయి. తనకి ఏమైందా అని చాలా మంది వాళ్ళ ట్రోలర్స్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ బాగా సర్చింగ్లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చినందుకు మళ్ళీ బ్యాక్ అని పెడుతున్నారు. సో మన ఇంటర్వ్యూ కూడా వచ్చేసారు శిరీష ప్రేమ గారు. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? సూపర్. ఇప్పుడంతా ఓకేనా? హెల్త్ ఆల్ ఓకే. ఓకే. ఇప్పుడు స్టడీ స్టడీ అంటే ఇంకా 2 months అయితే అయిపోతుంది. ఇంకా చదువుదాం అనుకుంటున్నా. చదువుతూనే ఉంటారేమో ఇంకా? అట్లేం లేదు, ఇంకా బీటెకే కదా. నెక్స్ట్ ఎంటెక్ అన్నా ఏదన్నా చేద్దామని ప్లానింగ్ ఉంది. జాబ్ జాబ్ ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు? చూద్దాం, ఇంకా గో విత్ ఫ్లో. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ బ్యాక్ అని ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. కొన్ని రోజులైతే మీ వీడియోస్ అసలు కనిపించలేదు. ఆ మధ్య ట్రోల్ అయినాక అసలు కనిపించలేదు. ట్రోలర్స్కి ఏమన్నా భయపడి వీడియోస్ ఆఫ్ చేశారా? ఛాన్స్ లేదు. ఒకవేళ నేను ట్రోలర్స్ కి భయపడి చేసేదాన్ని అయితే మేలనే ఆగిపోతుండే. నేను చేస్తూనే ఉన్నా. నేను ఆల్రెడీ రిటర్న్ లో డైలాగ్స్ కూడా పెట్టా కదా, మీరు ఎంతనా చూసుకొని నేను మాత్రం ఆగా. ఆగిన దానికి ఒక సర్టెన్ రీజన్ ఉంది, సో అందుకు ఆగిపోయినా. రీజన్ ఏదో చెప్పొచ్చా ఎందుకు వీడియోస్ ఆఫ్ చేశారని? అట్లేం లేదు, సడన్ గా దేవుడిని నమ్మడం ఎక్కువైపోయింది అనమాట. ఇట్లా సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నుండి ఇంకా దేవుడిని నమ్మడం, టెంపుల్స్ విజిట్ అవ్వడం, సోషల్ మీడియాని వదిలేసినాయి కొన్ని డేస్. అది మ్యాటర్. పీస్ఫుల్గా కొంతసేపు పీస్ కావాలి, కొన్ని రోజులు ఇట్లా ఇట్లా కూడా ఉండాలి అనిపించేసింది అనమాట. ఓకే. సో అందుకే టెంపుల్స్కి విజిట్ అవ్వడం అది ఇది అయింది. ఎక్కువగా ఏ టెంపుల్స్కి వెళ్తారు? ఏ దేవుణ్ణి పూజిస్తారు ఎక్కువ? యాక్చువల్గా నేనైతే ఒక్కటే టెంపుల్కి చాలా టైమ్స్ వెళ్తా, లైక్ రెగ్యులర్గా వెళ్తా అనమాట. అది కాళికామాత టెంపుల్కి వెళ్తా. ఓకే. సో రెగ్యులర్గా అదే టెంపుల్. ఎందుకని అంటే ఇప్పుడు ఆ మాతని పూజించాలంటే నేను డివోషనల్ కూడా చేస్తాను కాబట్టి చాలా వరకు ఒక మంత్రగాళ్ళు కానీ ఒక ఇది ఉన్న వాళ్ళు కానీ చేస్తారు మరి ఎక్కువగా. మరి మీరు ఎందుకు అంత అడిక్ట్ అయిపోయారు? ఎడిక్ట్ అయిపోయానంటే తన నాకు మదర్ లాగా అనమాట. లైక్ నేను ఏదన్నా లోగా ఫీల్ అయినప్పుడు కానీ ఏదన్నా బాగాలేదు నా పరిస్థితి అన్నప్పుడు నేను విజిట్ అవుతా టెంపుల్కి. సో తను ఎట్లా అంటే యాక్చువల్గా సమ్టైమ్స్ తన ప్రెజెన్సీ నాకు తెలుస్తుంది. నాకు నెక్స్ట్ ఏమవుతుంది అన్నది అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. ఓకే. అంటే అన్ని విషయాలలో తెలీదు, కొన్ని కొన్ని. సో అందుకే ఆమెకి ఎక్కువ లైక్ చేస్తాను అనమాట. మంత్రాలు అది అంటే నేను ఎప్పుడన్నా గుడ్ చేయాలని అనుకుంటా, బ్యాడ్ అయితే అసలు చేయను. మేబీ ఆమెని ఎవరన్నా లోగా ఫీల్ అయిన వాళ్ళకి కూడా ఆమెకి ప్రే చేయమని చెప్తాను. ఓకే. మేబీ ఎందుకంటే నేను అప్పుడు మీకు చెప్పాను అనుకుంటా కదా, నా హెల్త్ బాగాలేదు, నేను ఎన్ని ప్లేసెస్ తిరిగినా నాకు మంచిగా అవ్వలేదు, చేయలేదు అనమాట. ఎప్పుడైతే నేను తనని నమ్మినానో అప్పటి నుంచి సెట్ అయిపోయినా. ఓకే. ఇంతకుముందు క్వశ్చన్స్ అయితే చాలా మందికి ఆవిడ గురించి తెలియని పర్సన్స్ లేరు. మళ్ళీ అవి రిపీట్ చేయదలుచుకోవట్లే, కొత్తగా ట్రై చేస్తున్నాను నేనైతే కొత్తగా మాట్లాడదామని. మరి ఇప్పుడు అంతా ఓకేనా? అంటే మీ ఫాలోవర్స్ కానీ మీ ట్రోలర్స్ కానీ మీకు పిన్ చేస్తున్న మెసేజెస్ ఎలాంటివి? పిన్ చేస్తున్న మెసేజెస్ అంటే మోస్ట్ ఆఫ్
ఏమైంది అక్క, ఎందుకు స్టాప్ చేస్తావు, ఎందుకు అట్లా చేస్తావు వదిలేస్తావు, రన్ చేస్తూనే ఉండొచ్చు కదా అకౌంట్, ఎందుకు అట్లా బ్రేక్ ఇస్తావు మళ్ళా బ్యాక్ అవుతావు, మేము నేను రెగ్యులర్గా చూడాలనుకుంటున్నాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రీసెంట్గా నేను వద్దులే ఓన్ వాయిస్ డైలాగ్స్ ఇట్లా చేసేదాని బదులు మామూలుగా రీల్స్ సాంగ్స్ మీద వాటి మీద వేసుకుందాం అని నేను అనుకుంటుంటే, లైక్ వాళ్ళందరూ కామెంట్స్లలో ఏం పెడతారంటే, ఏమైంది ఎందుకు ఓన్ వాయిస్ వదిలేసినావు, ఇవి కాదు నీకు అవే సెట్ అయితే అని. ఇప్పుడు నేను అవి లైక్ మామూలుగా చేసింది అనుకో, ఇట్లా అడుగుతారు వీళ్ళు. నేను ఇట్లా చేస్తేనేమో ట్రోల్స్ అవుతాయి అనమాట. ఓకే. ఎట్టయినా ప్రాబ్లమే. నేను మంచిగా జనాలకు నచ్చదు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. కానీ ఒక డైలాగ్ అయితే బాగా వైరల్ అయిందిగా, ఏం ముహూర్తాన మాట్లాడావు, ఏం ముహూర్తాన చేసావో కానీ మంచి మంచోళ్ళనే దాటొచ్చిందని ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నాకు. మళ్ళీ ఒక్కసారి అది మంచి మంచోళ్ళనే దాటొచ్చిందని ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నాకు. నేను అనేదాన్ని యాడ్ చేసేసారు. ఓకే. కానీ మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా వరకు కొన్ని డైలాగ్స్ చేయాలంటే మీరు ఫ్రేమ్కి దగ్గర పెట్టుకొని మీకు ఇక్కడ ఉండే నర్వ్స్ కనిపించేటివి బాగా. అవును. అట్లా నరాలక్క అనే పేరు బాగా పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మరి అదేంటి? కాదు, ఎవరికి కనిపించవా నరాలు? కనిపిస్తాయి, మీరు ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు ఎవరికి నరాలు కనిపించవా? ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా కనిపిస్తాయి. కానీ నాకు కూడా ఒక ఆన్సర్ కావాలి ట్రోలర్స్ దగ్గర నుంచి, నాకు మాత్రమే ఎందుకు నరాలక్క అని పెట్టారని. ఓకే. నాకు ట్రోలర్స్ నుంచి ఇదే ఆన్సర్ కావాలి. నాకు మెయిన్గా ఏంటి అంటే వాళ్ళు నరాలక్క అని నాకు ఎందుకు పెట్టారు. ఇంకా చాలా మందికి కనిపిస్తాయి, చాలా మంది ఉన్నారు కూడా, అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ నాకు మాత్రమే పెట్టే రీజన్ ఏంది పెట్టినందుక, అంతే. నేను అనుకుంటున్నా ట్రోలర్స్ కోసం నేను కొంచెం ఆన్సర్ ఇస్తా. ఆ. నాకు తెలిసి మీరు సన్నగా ఉంటారు కాబట్టి నరాలక్క అని పెడతారేమో. కేస్ పోతే ఒకవేళ ఏంటి పోతే? కనిపించకపోతే అప్పుడు ఏమని పెట్టి పిలుస్తారు? శీర్ష ప్రేమనే కూడా ఆన్సర్ కావాలి నాకు. శీర్ష ప్రేమనే. సో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా వాళ్ళ దగ్గర నుంచి. రికవర్ అవ్వదామని ట్రై చేస్తున్నారా లేదంటే తెలుసుకుందామని ట్రై చేస్తారా? అంటే మాక్సిమం ఇప్పుడు కనిపించవు. మీరు వీడియోస్ చూస్తే రెగ్యులర్వి నేను ఓన్ వాయిస్ చేస్తున్న వాటిలో మాక్సిమం కనిపించవు. ఇంకా మీ వీడియోస్ రీసెంట్గా ఇప్పటిదాకా ట్రోలింగ్ చేసేది బాయ్స్ చేశారు, ఈ మధ్య ఫీమేల్స్ చేస్తున్నారు. మీ ఫీమేల్స్ అంటే ఒక ఇద్దరు రీసెంట్గా ఒక్కటే వీడియో పడ్డది అనమాట. సో తనకి అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. కానీ ఆమె కొంతమంది ఎట్లా ఉంటారు అంటే ఇంట్లో వదిలేసిరేమో అనిపిస్తుంది వాళ్ళని, అంతే. అప్రోచ్ అవ్వడం జరిగింది కానీ తన ఆన్సర్ ఎట్లా ఉందంటే, నా ఇష్టం నేను చేస్తా. చేయడం ఏంటంటే నాకు ఇప్పుడు ట్రోలర్స్ అంటే లైక్ కొంతమంది ఫేసులు చూపకుండా చేస్తారు చూసారా, అవును. వాళ్ళకి స్క్రీన్ ముందు చేయడం భయం కావచ్చు, మేబీ అట్లా చేయడం వాళ్ళది అనుకుందాం. వేరే వాళ్ళు రిమిక్స్ చేస్తారు, అదంతా పెద్ద మ్యాటర్. కానీ గర్ల్స్ చేయడం అనేది ఇంకా వరస్ట్. ఎందుకంటే గర్ల్స్ కంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ని వాళ్ళు బ్రేక్ చేసి మరి వల్గారిటీ మాట్లాడాలి. కానీ వాళ్ళు మాకు తిట్టేంత అవసరం అయితే వాళ్ళకి లేదు కదా. ఫస్ట్ థింగ్ అలా జోలికి మేము పోతున్నామా ఏమన్నా? నాకు చాలామంది టెక్స్ట్ చేసారు, నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతలే ఒకవేళ అంటే. నేను ట్రోలర్స్కి మ్యాక్సిమం రియాక్ట్ అవ్వను, ఎప్పుడైనా చెప్తాను నేను. వాళ్ళు ఏమి ఇచ్చినా నాకు మంచే. ఓకే. ఒకసారి ఈ వీడియో చూడని వాళ్ళ కోసము మీది ఏ వీడియో పర్టికులర్ ఉంటే ఆ వీడియోకి మీరు వాళ్ళు ట్రోల్ చేశారు, కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే ఇట్లా ఏదో రీసెంట్గానే ఏదో ఓన్ వాయిస్ డైలాగ్ కొట్టినా దానికి చేసారు వాళ్ళు. బ్యాడ్గానే చేశారు. లైక్ నాకని కాదు కానీ నాకు ఒకటే వీడియో చేసి వదిలేసారు. కానీ వేరే వాళ్ళకైతే ఇంకా ట్రోలింగ్ అంటే ఎట్లుండాలంటే చెయ్యాలి, హెల్తీ ట్రోలింగ్ ఉండాలి. అది పిచ్చిగా చేయొద్దు, హర్ట్ అయ్యేలా చేయొద్దు. నేను ఇప్పుడు నా ట్రోలర్స్కి కూడా నేను ఒకటే చెప్తాను, ఇన్ కేస్ వాళ్ళు మంచిగా చేసారు అనుకో ఓకే, మిగతా వాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేసినాను అనుకో, ఇప్పుడు నేనే ట్రోల్ చేసిన, నువ్వు నవ్వాలి దాన్ని చూసి, ఇట్లా బాధపడకూడదు అరే ఇట్లా చేసిరేంది అని. చేసిన వాళ్ళకు కూడా నేనైతే అదే చెప్పాలనుకుంటున్నా, హెల్తీ ట్రోలింగ్స్ ఉంటే బెస్ట్. ఒకరిని గెయిన్ చేయడం. ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారు అంటే పాపం ట్రోలర్స్కే మెసేజ్ చేసి నా మీద ట్రోల్ చేయడం. మీకు ఎలా తెలుసు ఆ కాన్సెప్ట్? నాకు ఎట్లా తెలుసా అంటే ఇప్పుడు మనకి మీమ్స్ చూస్తారు కదా, మీమ్స్లలో పెడతారు కదా. అవును, మెసేజ్ చేసింది చాలా మంది కింద కూడా అట్లా. నాకేమనిపిస్తుంది అంటే అరే ఎందుకు అట్లా అడిగి మరి ట్రోలింగ్ చేయించుకో. అందుకే ట్రోలర్స్ ఎక్కువైతున్నట్టు. నాకు ఆ కాన్సెప్ట్ ఎట్లా తెలుసు నేను చేయించుకున్నాను అంటే, ఇప్పుడు నేను అట్లనే వేయించుకొని ఉంటే పాటికి ఎప్పుడో బయటకు వస్తుండేనా రాకుండానా 1 year అవుతుంది. ఓకే. అది వాళ్ళు నా మీద చూపించాలి అనుకోవాలి. ఓకే. ట్రోలర్స్ అయితే మిమ్మల్ని వదిలిపెడతలేరు, మీ డైలాగ్స్ మెయిన్ థింగ్. సీరియస్గా వాళ్ళు అయితే బ్యాక్ అని పెట్టడం, అది ఇది చేయడం.
సాంగ్ వచ్చింది మంచిగా. డీజెస్ రిమిక్స్ కదా. లిటరల్గా నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఫస్ట్ థింగ్ అందరూ లైక్ ఎక్కడెక్కడ నుంచో చేసిర్రు కదా, అవును. మంచి మిలియన్స్లో ఉంది అంతా. కొన్ని డేస్ అయితే నాకు కాల్స్ వచ్చినప్పుడు అయితే ఇట్లా మ్యారేజెస్లో, పోయినసారి మ్యారేజెస్లో అయితే డీజే సాంగ్స్లో ప్లే చేశారంట అవన్నీ. అది మ్యాటర్. ఓకే. మీకు మీరు ఎప్పుడైనా ప్లే చేసుకొని విన్నారా మరి మీ సాంగ్స్? నేను ప్లే చేసుకోనంటే యాక్చువల్గా ఇట్లా డీజే ప్లే చేసిన వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు మాకు కొలాబరేషన్ కావాలి సిస్టర్ అని అంటే, కొలాబ్ చేసినప్పుడు నేను ఆటోమేటిక్గా విన్నా, కానీ నాకు మంచిగా అనిపించదు కదా. మనది మనకి ఎప్పుడన్నా మంచిగా అనిపిస్తుందా? నాకైతే అనిపించదు. అందుకే కొలాబ్ చేయలేదు అయితే. కొలాబ్ చేసా, హెల్ప్ చేసి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఓకే. నాకు హెల్ప్ చేయడం ఇష్టం, నాకు సపోర్ట్ చేయడం కూడా ఇష్టం. ఎందుకు అట్లా ఆ కేటగిరీకి ఎందుకు వెళ్ళారు? కేటగిరీ ఎందుకు అంటే మీరు ఏదైనా ఫేస్ చేసి ఉంటేనే కదా. నేను ఫేస్ చేయడం అంటే నేను ఫేస్ చేయాలి, నాకు ఇష్టం అది. అదే రియల్ హ్యాపీనెస్ అసలు యాక్చువల్గా. ఒకరికి హెల్ప్ చేయడం, ఒకరికి సపోర్ట్ చేయడం, వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకున్నా గుర్తు పెట్టుకోకపోయినా. ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే ఇట్లా, నాకైతే అట్లా ఉండదు. నేను ఎంత ఫేమ్ వచ్చినా నాకు ఎవరన్నా వచ్చి సపోర్ట్ అడిగితే ఖచ్చితంగా ఇస్తా. నాకు కొంతమందికి ఇట్లా చెప్తే మంచిగా ఉండదు కానీ ఇట్లా లైఫ్ ఇవ్వడం కానీ, ఇట్లా వాళ్ళకి ఫీడ్ చేయడం కానీ ఇవన్నీ చాలా ఇష్టం నాకు. అది ఈ మధ్యన ఈ లైక్ అరౌండ్ 6 months నుంచి అట్లా అనిపిస్తుంది ఎక్కువ. 6 months నుంచే ఎక్కువ అట్లా. ఆల్రెడీ మేము ఒక డొనేషన్ పేజ్ కూడా ఓపెన్ చేసినాం. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే, ఎంత ఫేమ్ వచ్చినా కూడా నేను నార్మలే ఉంటా, ఏమి యాటిట్యూడ్ చూపియను అన్నట్టుగా మాట్లాడారు. అవును. అంటే యాటిట్యూడ్ చూపించే పర్సన్స్ ఎలా ఉంటారు? యాటిట్యూడ్ చూపించే పర్సన్స్ ఎలా ఉంటారంటే ఇగ్నోర్ చేస్తారు. యాటిట్యూడ్ అది మీకెట్లా కన్వే చేయాలి? అది పబ్లిక్కి తెలుస్తుంది ఆమె యాటిట్యూడ్. ఇప్పుడు నేను యాటిట్యూడ్ చూపిస్తున్నానో లేదో అనేది పబ్లిక్కి తెలుస్తుంది. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే, సడన్ గా ఉంటున్న మనిషి ఫేమ్ అయిందంటే, ఫేమ్ అయిన ఫ్యాన్స్ని రిసీవ్ చేసుకోవడం కానీ, ఇప్పుడు ఇంటర్వ్యూస్కి ఇట్లా పిలిచినప్పుడు ఇగ్నోర్ చేయడం కానీ, లైక్ కొన్ని ఉంటాయి కదా. ఓకే. ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ చేస్తాను అనమాట. సో యాక్చువల్గా నేను ఫేమే. నేను ఉన్నప్పుడైతే నేను అట్లా బిహేవ్ చేయాలి. కొంతమంది ఉంటారు, మనం టెక్స్ట్ చేస్తాం కదా, ఇట్లా ఉన్నాయి చేస్తారా అని టెక్స్ట్ చేసినప్పుడు వాళ్ళ మాటలు వేరే ఉంటాయి అనమాట. అట్లా చేయకూడదు. ఎప్పుడు నేను రీసెంట్గా కొంతమందికి అట్లా చేసినప్పుడు టైం ఎప్పుడు మనదే ఉండదు. అవును. ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనుకోవడం అది వేరే విషయం. అవును. సో టైం మన చేతిలో ఉన్నప్పుడు ఎగిరినాం అనుకో, టైం బాగాలేనప్పుడు అందరు ఎగిరేస్తారు మనం ఫస్ట్. ఓకే. ఫ్రీలాన్సర్గా వర్క్ అంటే ఏం వర్క్? ప్రమోషన్లో చేపించడం. అది కూడా స్టార్ట్ అయిపోయింది అయితే. అంటే అట్లా ఏం లేదు, చిన్నగా కొన్ని ఏదో ఒకటి చేస్తుండాలి, ఖాళీగా ఉండకూడదు. ఓకే. ఖాళీగా ఉంటే అసలు వేస్ట్ చేయొద్దు టైంని, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కీప్ వర్కింగ్. ఫ్రీలాన్సర్గా వర్కింగ్ స్టార్ట్ చేశారు కదా, ప్రమోషన్స్ ఇంకొకరితో చేపించడం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి మెసేజ్ మీరు పెట్టాల్సి వస్తుంటుంది. సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఇలాంటిదని చెప్తున్నారు. యాక్చువల్గా నేను చెయ్యను. ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడే అన్నారు ఒక అమ్మాయితో ఒక అమ్మాయితో నేను చేస్తేనే అది వర్క్ అవుతుంది అంటే, నాకు తెలిసిన అమ్మాయి కాబట్టి నేను తనకి చేసిన. తెలిసిన అమ్మాయి చేస్తే వర్కర్స్ ఉంటారు. ఓకే. నేనైతే చేయను, డైరెక్ట్ వర్కర్స్ ఉంటారు. మొత్తానికైతే ఏం ప్లాన్ చేస్తారు లైఫ్ మీద? చాలా మందికి హెల్ప్ చేయాలని ప్లాన్ చేసాం. అడుగుతారు కదా మరి, అక్క కొలాబ్ పెట్టు అని. అలాంటి హెల్పింగ్ అయితే కాదుగా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు వీడియో చూసి. ఈ కొలాబ్ హెల్ప్ కాదు, లేని వాళ్ళకి ఇట్లా నా వరకు వచ్చినంత వరకు ప్రజెంట్ అయితే నేను కరెక్ట్ స్టేబుల్గా అయితే లేను ఫినాన్షియల్గా. మామూలుగా ఉన్నా, నా వరకు అయితే స్టేబుల్గా ఉన్నా. ఇంకా డొనేట్ చేసేంత స్టేబుల్గా లేను. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా. ఇట్లా ఫ్రీలాన్సింగ్ వర్క్ వల్ల ఫ్రీలాన్సర్ మరి ఇంకెట్లా ఇన్కమ్ ఇన్స్టాగ్రామ్. ఓకే. ఫ్రీలాన్స్తోనే అంత ఎక్కువ రాదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కువ అయితే మనకు ప్రమోషన్స్ రావు కదా, వచ్చినా కూడా ఒక్క వీడియోకే వస్తాయి మంచిగా. ఒక్క ప్రమోషన్ వీడియోకి ఎంత వస్తాయి? ఎంత తీసుకుంటారు మీరు? వద్దులే అట్లా రెమ్యునరేషన్ బయట చెప్పకూడదు. బయట చెప్పకూడదు, మళ్ళీ అదే దాని మీదనే ఫిక్స్ అయిపోయి ఉంటారు జనాలు. మళ్ళీ నువ్వు అక్కడంతా చెప్పినావు, ఇక్కడ ఎంత చెప్తున్నావు. అకౌంట్ బట్టి తీసుకుంటా. నేను ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే, ఇప్పుడు మనం ఒకటి వచ్చింది గట్టి పేమెంట్ ఉన్న అకౌంటే అనుకుందాం, మంచి బ్రాండ్ అనుకుందాం, వాళ్ళది చెయ్యాలంటే మీరు ఎంత తీసుకుంటారు? వద్దు అట్లా చెప్పొద్దు. ఓకే. అంటే అకౌంట్ని బట్టి వాళ్ళు ఎంత ఇస్తే ఇప్పుడు అది బ్రాండ్ అది చెప్పి నేను ఇంకోటి ఏం చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు నాకు కొంతమంది స్టార్ట్అప్ వాళ్ళు మెసేజ్ చేస్తారు, కానీ పేడ్ అయినా చేసిన వాళ్ళతో నేను ఇట్లా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏమంటారు, అక్క అది స్టార్ట్అప్ అక్క, నాతో ఇంత అవుతుంది అని అంటే నేను అంత తీసుకుని కూడా చేస్తా.
హెల్ప్ పరంగా అట్లా. వాళ్ళని నేను ఇట్లా నాకు ఇంతే కావాలి, మీరు ఇంతే ఇస్తాను, నేను ఇంతే చేస్తాను అయితే మాట్లాడాను నేను. నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే మీ ప్రైస్ చెప్పండి, తర్వాత నా ప్రైస్ చెప్తా అని చెప్తా. ఇప్పటిదాకా క్యాన్సిల్ చేసిన ప్రమోషన్స్ ఏమైనా ఉన్నాయా మరి? క్యాన్సిల్ చేసిన ప్రమోషన్స్ ఏమో కానీ క్యాన్సిల్ చేసిన ఇంటర్వ్యూస్ అయితే ఘోరం ఉన్నాయి. ఎందుకు? అవును, నిజంగానే చాలా వరకు టాక్ ఉంది. ఎందుకు ఆమెకు అంత యాటిట్యూడ్, ఇంటర్వ్యూస్ అడిగితే ఇవ్వరు అని చెప్తున్నారు. ఏంటంట మరి? యాటిట్యూడ్ అని కాదు, ఇట్లా అసలు నాకేమనిపిస్తుంది అంటే నేను ఏం చేయకుండా నన్ను ఇంటర్వ్యూ చేసి ఏం చేస్తాననిపిస్తుంది. అంటే నేను ఒక గ్రేటెస్ట్ పర్సన్ కూడా కాదు కదా, హెల్పింగ్ పర్సన్ కదా. హెల్పింగ్ పర్సన్ అంటే అది ఈ మధ్య స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చింది కూడా ఇంటర్వ్యూకి ఏంటంటే ఓకే నేను కొంచెమన్నా బెస్ట్ పొజిషన్లో ఉన్నానని నాకు అనిపించి వచ్చిన. నేను ఫస్ట్ నాకు సెల్ఫ్ అన్న అనిపించాలి కదా నేను ఇంటర్వ్యూ ఇవ్వాలంటే. ఇంటర్వ్యూ ఎలాంటి వాళ్ళని తీసుకుంటారు? ఒక మంచి పర్సన్స్నే తీసుకుంటారు కదా, ఏమన్నా చేస్తేనే తీసుకుంటారు, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేము కదా. అట్లా అందుకే ఈసారి అప్పుడు నీతోనే స్టార్ట్ చేసిన, ఇప్పుడు నీతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, వచ్చిన అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు దాకా రీల్స్ వరకు అయిపోయింది. మీకు అప్పుడు రీల్స్లో ఉన్నప్పుడు కూడా చాలామంది మూవీస్కి అడిగారు, ఆర్టిస్ట్గా అడిగారు, బట్ వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్స్లో ఏమైనా వచ్చాయా? రీసెంట్లో వచ్చినాయి అంటే ఒక 3 months బ్యాక్ హర్రర్ది వచ్చింది అనమాట. సెట్ అవుతావు. యాక్చువల్ వాళ్ళు కూడా సెట్ అవుతావు. యాక్చువల్గా నా స్లాంగ్ కోసమే వాళ్ళు నన్ను తీసుకుంటా అన్నారు. స్లాంగ్ కన్నా నేను చెప్తా చూడు, ఐలో ఇక్కడ మీకు ఈ మచ్చ ఉందా? అది ఆ హర్రర్ కంటెంట్ కూడా అసలు చాలా డేంజర్ ఉండేది. అది మా ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్పేసారు అన్న. ఎందుకు? ఎందుకంటే వద్దన్నారు. కొంచెం హర్రర్ అంటే కొంచెం వేరే కదా, వేరే జోనర్ కాబట్టి దానిలో ఎందుకు పబ్లిష్ అవుతావు? అట్లని కాదు కానీ వద్దు అన్నారు పేరెంట్స్. అప్పుడే మీకేముండే, చేయాలని ఉండే కదా? ఉండే ఉండే అంటే లైక్ నేను స్టోరీ వినగానే భయపడినా, వద్దనుకున్నా. ఎందుకు? అది కొంచెం చాలా డిఫరెంట్, అది చాలా చాలా అంటే చాలా అది చెప్పలేనంత అనమాట. డిఫరెంట్ అంటే ఏం చేయాలి? హర్రర్ అంటే అది రియలిస్టిక్ అనమాట. అది ఎట్లా అంటే అది తీస్తే అయిపోతాం అన్నట్టు, చూస్తేనే భయం, వింటేనే నాకు అంత భయం వేసింది అంటే తీస్తే ఎంత అలా ఉంటుంది. అదే కొంచెం చెప్తే నాకు కూడా క్యూరియాసిటీ ఉంది కదా. అవి కొన్ని వాళ్ళకి మనకి అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, స్టోరీస్ చెప్పు. మీరేం చేయట్లే కదా? చేసేలా కానీ స్టోరీలో మనకి ఇచ్చే కాన్సెప్ట్ చెప్పు, ఇట్లా ఉన్న విజువల్స్ నన్ను అందుకు భయపడ్డా అని చెప్తే అయిపోతుంది. సేమ్ టైప్ ఆఫ్ విరూపాక్షలో తన దాంట్లో ఉంటుంది కదా, శవపెట్టికల్లో పడుకోవాలి కదా. సో అట్లాంటి ఫస్ట్ మా ఇంట్లో దాంట్లో పడుకుంటా అంటేనే రిజెక్ట్ చేయమన్నారు. ఓకే, మళ్ళీ ఇంట్లోకి వచ్చి స్టోరీ చెప్పారు మీరు. ఆ స్టోరీ లైన్ మొత్తం చెప్పాలా, ఇట్లా ఇట్లా ఉందంటే ఒక సీన్ అయితే దాంట్లో, మరి చేయాలా అని నన్ను అడిగిన, వద్దు అన్నారు. ఇంకా విజువల్స్లో పాపం అమ్మాయి ఆగం అయిపోతుందని వాళ్ళకి బాధ ఉంటుంది కదా. అంటే ఎవరైనా పేరెంట్స్ అట్లా చచ్చిపోయినట్టు చూడాలని అయితే ఎవరు అనుకోరు కదా బతుకున్నా కానీ. ఓకే, మరి నువ్వు అడగాల్సింది వాళ్ళకి ఆ సీన్ ఒకటి కట్ చేసేసేయండి. మెయిన్ సీనే అదంట వాళ్ళకి, అందుకే నేను వద్దన్నా. ఇక వాళ్ళు ఇప్పుడు కూడా ఉందంట వాళ్ళకి, నెక్స్ట్ షూట్ స్టార్ట్ అవుతుందంట, సెకండ్ అంది వాళ్ళది. చేస్తారా మరి, ఇంట్రెస్ట్ ఉందా అని అంటే చేయనన్నా. ఇప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ఇండస్ట్రీలో కానీ దీంట్లోకి వెళ్ళాలని అయితే ఏం లేదు. ఎందుకు లేదు? నా ఓన్గా యూట్యూబ్ రన్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకు లేదు ఇండస్ట్రీకి వెళ్ళాలని? లేదని అంటే ఫస్ట్ నాకు స్టెబిలిటీ ఉండదు. నాకు ఫస్ట్ సీరియస్ చెప్తున్నా, స్టెబిలిటీ ఉండదు. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ మీద ఉందా, నాకు వస్తా వెళ్తా. ఇప్పుడు మనం అదంటే దాని మీదనే వెళ్ళిపోవాలి. ఇంకా సడన్గా ఇట్లా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద మ్యాటర్ అది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి స్టాప్ అవ్వకూడదు, కంటిన్యూగా ఉంటూనే ఉండాలి కదా, లైఫ్ పోతుంది మళ్ళా. అందుకు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసి ఏం కాన్సెప్ట్? ఎంటర్టైన్మెంట్ చేయాలి, హెల్పింగ్ చేయాలి, ఇంకా ఇట్లా చాలామందికి ఫేమస్ అవ్వాలని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. యూట్యూబ్లో ఏం సపోర్ట్ చేస్తారు ఏంటి? యూట్యూబ్లో ఏం సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళని సోషల్ మీడియాకి తీసుకురావాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం, మనకి ఇంత ఫేమ్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని కూడా జనాలు గుర్తుపడతారు. వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది కదా. ఓకే, యూట్యూబ్ ఛానల్ పేరేమనుకున్నారు? నాదే ఒఫిషియల్ నేమ్ శిరీష ప్రేమ ఒఫిషియల్. ఒఫిషియల్ అంటే నాకు నవ్వు వస్తుంది కానీ శిరీష ప్రేమ. ఎందుకు నవ్వు వస్తుంది అఫీషియల్ అంటే? అన్నీ అట్లనే ఉంటాయి కదా కామన్గా, ఓకే, అందుకే నవ్వు వస్తుంది. కొన్ని చెప్పుకోవాలంటే నవ్వు వస్తుంది.
మరి లవ్ స్టోరీస్ లవ్లు ఏమన్నా ఉన్నాయా? ఆ లవ్ స్టోరీస్ అంటే ఆ లవ్ జోలికి నేను ఓన్ ఫస్ట్ థింగ్. పోయేసి వచ్చిరా? పోయేసి వచ్చినా పోయి రానని కాదు కానీ పోను. ఓకే. అది ఒక పెయిన్. ఇప్పుడు ఓను. ఇప్పుడు పోమని కాదు అసలు. ఆహా, ఇప్పుడు ఓను. ఇప్పుడు పోనంటే అది అంటే అది ఎలాగో చెప్పట్లేదు. ఇప్పుడైనా ఈ ఇంటర్వ్యూ మా ఇంట్లో చూడారు అనుకుంటున్నా మీరు? చూడండి ఆంటీ, చూడండి, ఏం కాదు, నా తప్పేం లేదా ఆంటీ. అమ్మో మా ఇంట్లో ఓకే. అయితే ప్రెసెంట్ రిలేషన్షిప్ ఏం లేదు. ప్రెసెంట్ కాదు, పాస్ట్ కాదు, అసలు రిలేషన్షిప్స్ గురించి అసలు పెద్ద అంటే లైఫ్ లాంగ్ నేను రిలేషన్షిప్ లోకే వెళ్ళను అట్లా చెప్పారు. అట్లా చెప్పాలనా? ఓకే. ఏమో లైఫ్ లాంగ్ నేను కాదు, శిరీష ప్రేమ. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. చెప్పు, ఏం చెప్తావు? లైఫ్ లాంగ్ నరలక్క లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ లో ఎవరితోటి ఉండనని చెప్తుంది. అట్లా లేదు లేదు అట్లా ఎందుకు ఉండకూడదు అయింది. ఓకే. లవ్ అంటే ఓకే. అయితే ఉంటాను రిలేషన్షిప్. ఉంటాను. ఒక మంచి పర్సన్ రావాలి నా లైఫ్ లోకి. ఎట్లా ఉండాలంటే నేను ప్రపంచాన్ని మర్చిపోవాలన్నమాట. ఇన్స్టాగ్రామ్ కూడా మర్చిపోతుంది. ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్ గా అట్లా వస్తే అన్ని ఇడిచిపెట్టేస్తా. అట్లాంటి పర్సన్ నా లైఫ్ లోకి వచ్చిండు అనుకో. ఓకే. ఆయన వస్తే అన్ని మర్చిపోవాలంటున్నావు కదా, ఆయన ఎలాంటి క్వాలిటీస్ కావాలా, ఎలాంటి పర్సన్ కావాలా నీకు? క్వాలిటీస్ కావాలి అని అంటే లాయల్టీ ఎక్కువ ఉండాలి ఆయనకి. ఆయన ఏం తప్పు చేసినా నా ముందు వచ్చి చెప్పాలి. ఫస్ట్ నేనంటే ఎక్కువ భయం ఉండాలి. నువ్వెందుకు భయపడుతున్నావు మమ్మల్ని నీడా? నాకు భయపడాలి ఫస్ట్. ఓకే. ఇంకా కేరింగ్ ఉండాలి చాలా. ఇప్పుడు మనకి ఒక ఫాదర్ ఇట్లా డాడీ వాళ్ళు ఉంటారా, డాడీ వాళ్ళు ఎలా చూసుకుంటారో అట్లా చూసుకోవాలి మనల్ని. ఫస్ట్ నన్ను భరించాలి కదా ఫస్ట్. అయినా రారబ్బా, వచ్చినా నన్ను భరించలేరు ఎవడు. పెళ్లి చేసుకున్నా కూడా డివోర్సే. అమ్మా ఎంత పెద్ద మాట, డివోర్సా? కాదు, రారబ్బా. ఇగో ఒక మాట చెప్పాలా, డివోర్స్ చేసుకున్న రిలేషన్ జోలికి నేను పోను. ఫస్ట్ థింగ్ నాకు తెలిసిపోతుంది కదా. ఎట్లా తెలిసిపోతుంది? నేను పెళ్లి చేసుకోను. ఇగో ఇట్లా డివోర్స్ అంటే నాకు భయం అవుతుంది. నాకు పెళ్లి చేసుకున్నాను ఇవ్వని. ఒకవేళ లవ్ చేస్తా చూద్దాం, నేను డివోర్స్ అంటే. అమ్మో నువ్వేంటి అట్లా మాట్లాడదు, నాకు నెగిటివ్ మాట్లాడితే భయం వేస్తుంది. నేను నెగిటివ్ మాట్లాడలేదమ్మా, జరుగుతున్నది మాట్లాడే. అంటే భరించాడు అని అంటే భరించాడో తెలియకుండా అయితే నేను పెళ్లి చేసుకోను కదా. సరే సరే, చూసిన ఎమ్మటే మనకైతే తెలియదు కదా, అవునా కదా? ఎమ్మడే ఎందుకు చేసుకుంటా? అట్లా ఆ రిలేషన్ ఒక 1-2 years మెయింటైన్ చేసి ఆ ఇంట్లో ఒప్పుకున్నాక ఇద్దరికి ఓకే అయిన తర్వాత చేసుకుంటా. ఓకే. లవ్ కమ్ మ్యారేజ్ చేసుకుంటా నేను. ఉత్త లవ్ మ్యారేజ్ అయితే చేసుకోను, లేకపోతే అరేంజ్ అనే చేసుకుంటా కంప్లీట్గా. ఓకే. మరి అరేంజ్ కంప్లీట్లీ చేసుకుంటా కూడా నేను భరించేటోడు అయితే దొరకడు కదా. ఒకవేళ చేసుకున్నా కానీ ఇట్లా గ్యాప్ ఇస్తా మా ఇంట్లో వెంటనే పెళ్లి చేసామని అయితే చెప్ప కదా. అందుకు మొత్తానికైతే చూస్తే భయపడాలి. చూస్తే భయపడడం కాదు, నువ్వు ఇందాక అదే చెప్పావు. నాకు భయపడాలి వాడు. ఓకే. మొత్తానికైతే నరాలక్కని చూస్తే భయపడాలి. కాదు అప్పుడు నరాలు ఎందుకంటే ఉండవు. పేరు చెప్తున్నా, మీ వాళ్ళు పెట్టిన పేరు చెప్తున్నా. వాళ్ళు పెట్టిన పేరు అంటే ఇప్పుడు నాకు చూసే లైఫ్ పార్ట్నర్ కి కూడా నరాలక్క అని చెప్తావా? ట్రోలర్స్ కి అది నరాలక్క. నేను శిరీషనా ప్రేమనా? శిరీష. ప్రేమ ఎవరు మరి? ప్రేమ నేను ఇచ్చేది ప్రేమ. శిరీష ఇచ్చేది ప్రేమ కాబట్టి శిరీష ప్రేమ, అంతేనా? మొత్తానికైతే పేరు అట్లా పెట్టేసుకున్నారు. పెట్టుకోలే శిరీష ప్రేమనే అని ఉత్తగా అట్లా చెప్తున్నావు. కానీ నేను ఒక డైలాగ్ కొట్టినా రీసెంట్. ఏం తెలుసా, నా పేర్లో ప్రేమ ఉంది కానీ నా లైఫ్లో లేదు. అవునా? ఆ డైలాగ్ మళ్ళీ చెప్పరాదు మంచిగా. అదే చెప్పేస్తా కదా ఆల్రెడీ. సిగ్గుపడుకుంటున్నా. ఓకే, డన్. అంటే మీది ప్రతిదీ రూడ్గానే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అలా. రీసెంట్స్లో నువ్వు నేర్చుకున్న డైలాగ్ ఏంటి? లైఫ్లో అడుగుతున్నా. లైఫ్ ఇచ్చిన డైలాగా? లైఫ్ ఇచ్చిన డైలాగ్ కాదు, లైఫ్లో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా, మీ ట్యాగ్ లైన్ ఏంటి? బీ గుడ్ డూ గుడ్. నీ వర్షన్లో చెప్పు, మనకు అంత వద్దు. మంచిగుండు మంచి చేయి. వాయిస్ చేంజ్ అవుతుంది, నాకు నవ్వు వస్తుంది. అప్పుడులాగా నేను లేనబ్బా, అంత యాటిట్యూడ్ రూడ్. ప్రేమగా మారిపోతున్న శిరీష ప్రేమ. కానీ ఏం చేస్తాం, బాయ్ ఫ్రెండ్ లేడుగా. సింగిల్ ఇట్లా వీడియోస్ ఎవరన్నా లవ్ వీడియోస్ చేసుకోవాలంటే మా తమ్ముడిని పెట్టుకొని చేసుకుంటున్నా నేను. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది. అయితే అట్లా అయిపోయింది. మా తమ్ముడు ఏమంటాడు తెలుసా, ఇట్లా లైక్ మనం చేస్తాం కదా, ఇట్లా ఏమంటారు దాన్ని, మేకింగ్ వీడియోస్లో పెడతా అంటుండు వాడు నా ఇజ్జత్ తీయడానికి. అట్లా అంటే ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా అని కాదు, లవ్ కోసం చేస్తలే, చూద్దాం ఇంకా. అయితే మొత్తానికైతే ఒక పర్సన్ రావాలంటే ఆ పర్సన్ మిమ్మల్ని చూస్తే భయపడేటట్టు ఉంటే కాదు, రిలేషన్లో భయపడాలని చెప్తున్నాను. రిలేషన్లో భయపడాలనా? ఓకే. మ్యాక్సిమం రిలేషన్స్ బ్రేకప్ అయ్యేది ఎందుకు అని అంటే
ఒక మనిషిని కోల్పోతామన్న భయం వాళ్ళలో ఉండదు. ఉంటే ఉండని, పోతే పోనీ అన్నట్టు ఉంటారు. ఇంకోటేంటంటే లాయల్టీ ఉండదు. ఒకళ్ళనొకళ్ళు లైక్ చీట్ జేయడం, అది జేయడం, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేంత ఉండాలనమాట. సో, నాకెట్లా గావాలి అనంటే, నన్ను కోల్పోతానా భయం వాడికుండాలనమాట అంతే. ఓకే. అట్లా కావాలంటున్నా గానీ, ఇట్లా నన్ను చూసి భయపడడు అంటే నన్ను చూసి అయినా నన్ను చూసి ఎవడు భయపడతాడు? ఎవడు భయపడడు. ఇప్పుడు కూడా మీరు బయట వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నరాలక్క. నరాలక్క. అని అంటే నేను నరాలక్క అని పిలుస్తా. ఇట్రా ఫస్ట్ ఇట్రా అని చెప్తా. ఆ, నరాలక్కని ఎందుకు పిలుస్తావు అని అడుగుతా. ఆ, నరాలక్కని ఎందుకు పిలుస్తావు అని అడుగుతా. వాడొచ్చి యాక్చువల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్స్‌కి నచ్చదు నన్ను అట్లా పిలిస్తే. మ్హూ. లిటరల్‌గా చెప్తున్నా. నేను తిరిగి ఇట్లా బయటికెళ్తాం గదా! ఎళ్ళినప్పుడు నన్ను అట్లా ఎవరైనా పిలిస్తే ఖచ్చితంగా పిలిచి తిట్టడం ఏదో ఒకటి జరుగుతదనమాట. అట్లా. వచ్చి మాట్లాడడం వేరే ఉంటది. అట్లా పిలవడం. సర్కాస్టిక్ వేలో పిలవడం వేరే ఉంటది. మంచిగా పిలవడం వేరే ఉంటది. మంచిగా పిలిస్తే నేను మంచిగానే రిసీవ్ చేసుకుంటా. సర్కాస్టిక్ వేలో పిలుస్తారా అట్లాంటోళ్ళని దవడపలు రాలుతాయి అని చెప్తా. అంటే చూడగానే వాళ్ళకి పేరు అది. పాపం వాళ్ళకి గూడా యాక్చువల్‌గా చాలా మందికి నాకు రియల్ నేమ్ తెలీదు నాది. అవును. సో, అది కూడా మైనస్ పాయింట్ అనుకోవచ్చు గానీ, కొంచెం అట్లా నరాలక్క అంటే నేనేమన్నా ఇప్పుడు అది సౌండ్స్ బ్యాడ్ గదా! అట్లా పిలిస్తే నేను హర్ట్ అవుతా అంతే. ఓకే. మీరు మీ ఫ్రెండ్ బాగా ట్రోల్ అయ్యారు. ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిన సంతరా ఇది అన్నట్టుగా ఏ అనేది బాగా అయింది మీ. మా ఇద్దరిదాను. అవునా? మరి తనకి నీకు ఏంటి అసలు? మేము ఫ్రెండ్స్ మీకు మధ్యలో గొడవ అయినట్టుంది కదా? అవ్వలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇద్దరికి ఎవరి పర్సనల్స్ వాళ్ళకుంటే సో బిజీ లైఫ్ ఉంటది కాబట్టి అవుతది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మేమిద్దరం సేమ్ స్లాంగ్ అనమాట. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకో, నువ్వు ఎట్లుంటావు నేను కూడా అట్లానే ఉంటా కదా! సో నువ్వు ఎట్లా మాట్లాడతావు అట్లానే మాట్లాడతాం. మా ఇద్దరిది సేమ్ ఇట్లా మాట్లాడడం గానీ, ఆ స్లాంగ్ గానీ సేమ్ అనమాట. సో దానివల్ల ఏ అనే వర్డ్‌తోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము కొట్టినంత మాత్రాన ఇట్లా అది ఆపోజిట్‌లో ఏసేసి పెట్టేసిర్రనమాట. ఓకే. గొడవ ఇది. గొడవ అయింది. లిటరల్‌గా చెప్తున్నా ఎవ్వరికైనా ఒకటే ఆన్సర్ ఇస్తా. నాకు తనకైతే ఎలాంటి గొడవ లేదు. ఉండదు గూడా. బికాజ్ మేమెప్పుడు గొడవ పడం. మాక్సిమం కేసెస్‌లో గొడవ పడం. బ్రేక్ వచ్చినా గూడా మాకెట్లొస్తదంటే అది పర్సనల్‌గా లైక్ పర్సనల్ గూడా గాదు. ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ ఉంటారు. తన కాలేజ్‌కెళ్తది, నేను కాలేజ్‌కెళ్తా. నాకు ఫ్రెండ్స్ ఉంటారు, తనకి ఫ్రెండ్స్ ఉంటారు. సో చాలా మందికి దీన్ని ఒక ఆన్సర్ తెలీదు. మేము ఫ్రెండ్సా? కాదా? ఏంటి? అసలు మా ఇద్దరికి గొడవ అయిందా అని. ఫస్ట్ థింగ్ మా ఇద్దరికి ఏ గొడవ కాలేదు. వి ఆర్ హ్యాపీ నౌ. మేమెప్పుడు హ్యాపీగానే ఉంటాం, మంచిగానే ఉంటాం. కానీ స్క్రీన్ మీదకి రాం అంతే. ఆ ట్రోలర్స్ వల్ల మాకిప్పుడు బయట తిరగాలంటే కూడా ఎట్లా అనిపిస్తదంటే, అరే వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో అట్లా అంటారు, దీంట్లోనేమో ఇట్లున్నారు అని అంటారు కదా! అవును. లిటరల్ చెప్తున్నా తనకి నన్ను ఒక నరాలక్క అనే వర్డ్‌తోని యాక్చువల్‌గా నేను ఇందాక చెప్పా కదా! నా ఫ్రెండ్స్‌కి నచ్చదు అన్నా కదా! ఆ వర్డ్‌తోని తనకి పిలిస్తే తన రోడ్ అని కూడా చూడదనమాట. అంత రఫ్ క్యాండిడేట్ తన. రోడ్ అని కూడా చూడదు. రీసెంట్‌గా మొన్ననే అయిందది. నన్నెవ్వడో పిలిచిండని నాకు కూడా కోపం రాదు. పిలిచి వాడికి తిట్టేసి అది పెద్ద స్టోరీ అయిపోయింది అదంతా రోడ్ మీద. అంత సివియర్‌గా తీసుకుంటది ఆమె నన్ను అంటే. ఓకే. మరి అంత పర్సన్ కాబట్టి కాల్ చెయ్యి. ఏం మాట్లాడతావు? ఇక్కడ ఎవరో ఏమో అన్నారు వస్తున్నావా అని నన్ను అడగాల. నరాలక్క అని అన్నారు. నరాలక్క కాదు ఇక్కడ గొడవ అవుతుంది నాకైతే లేదు. రోడ్ మీద ఎవడో గెలికినంటే ఏమంటది చూద్దాము. హలో హనీ. అరే అది కాదు కానీ హలో. ఈడ బయట గొడవ అవుతుంది. ఎవరిది? నాదే. ఎవరెవరికి? ఇట్లానే రోడ్ మీద ఎవరో గెలికిరు నన్ను. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడ బయట ఉన్నా. వస్తున్నావా? బయటంటే ఎక్కడనే? ఇటే ఇంటి దగ్గరనే. రావాలా? ఇట్లానే నరాలక్క అది ఇది అంటుండ్రు. సరేలే ఏడున్నావు చెప్పు. లొకేషన్ ఉన్నారు. అసలు నాకు మస్తు బాధ అవుతుంది. ఎట్లనే చేస్తున్నా నేను ఒక్కదాన్నే ఉన్నా ఈడ. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు? ఉన్నారు. సరే ఆపు వస్తున్నాం. సరే దినేష్ గిడి ఆపు. చూసినావా మాదోడు అది. అయ్యో తొందరగా. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేయి. లిఫ్ట్ చేసేసి ఏమంటావు అంటే వెళ్ళిపోయారు వాళ్ళు నీకు ఫోన్ చేయగానే అని చెప్పు. వద్దు ఆగా చెప్పేద్దాం. హలో. ఎగ్జాక్ట్ గా ఎక్కడ చెప్పు. అది కాదులే ఇంటర్వ్యూలో ఉన్నా ఏం టెన్షన్ పడకు. ఓకే. మీ ఫ్రెండ్షిప్ అలా ఉందైతే నిజంగానే కాల్ కొట్టగానే అమ్మాయి చాలా ఇదే అయిపోయింది అయితే. ఇప్పుడు నాకు తెలిసి అందరికీ ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. నేను ఎప్పటి నుంచో ఇద్దాం అనుకున్నా ఈ విషయంలో. సో ఒక్క దాంతో తెలిసిపోయింది.
నిజంగానే నీ మీద చాలా ఉంది. నా మీద తనని కాదు, ఇట్లా ఇట్లా ఎక్కువ చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు. నా లైఫ్లో అయితే చాలా మంది ఉన్నారు. నేను బ్లెస్డ్ అనుకోవాలి నా లైఫ్లో ఇట్లాంటి వాళ్ళు దొరకడం. ఇప్పుడు మళ్ళీ లవ్ బెస్టా, ఫ్రెండ్షిప్ బెస్టా? అది పెద్ద మ్యాటర్. అది ఏదైనా సరే, లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా చూసి నమ్మాలి. ఎక్కడి వరకు నమ్మాలో అక్కడి వరకే నమ్మాలి. అది ఏదైనా సరే. ఇప్పుడు వాళ్ళని నమ్మినా కూడా ఎట్లుండాలంటే వాళ్ళు దానికి ఆ ప్లేస్కి అర్హులైతేనే నమ్మాలి, అంటే నమ్మకూడదు. ఎందుకంటే చాలామంది ఎట్లా చేస్తారంటే ఫ్రెండ్షిప్ చేస్తున్నా అని చెప్పి మోసం చేయడం, లవ్ అయినా మోసం చేయడం. చాలామంది సఫర్ అవుతారు. లవ్ కన్నా ఎక్కువ సఫర్ అయ్యేది ఫ్రెండ్షిప్లోనే. చాలా అంటే చాలా. లవ్లో ఏముంది అది వేరే విషయం, కానీ ఫ్రెండ్షిప్లో అయితే కొంతమంది ఇట్లా, నాకు అలాంటిది ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఫేస్ చేయలే ఫ్రెండ్షిప్ విషయంలో. చాలామందిని చూసిన ఫ్రెండ్షిప్ వల్ల మొత్తం ఇదైపోయిన వాళ్ళు. ఓకే. అట్లా ఫ్రెండ్షిప్లో మనం చేసుకోవద్దు, ఇట్లా డౌన్ఫాల్ చేసుకోవద్దు, ఒకళ్ళ వల్ల మనం ఇదైపోద్ది అంటే చూసుకొని వాళ్ళ ఆ ప్లేస్కి మనకి సెట్ అవుతారా, మన వైబ్కి మ్యాచ్ అవుతారా లేదా అలాంటి వాళ్ళని. ఎందుకంటే మనతో ఎట్లా మాట్లాడుతుర్రో అట్లనే ఉండాలి. మనతో మాట్లాడిన మాట పక్కన పోయి వేరే మాట మాట్లాడొద్దు వాళ్ళు. మన దగ్గర మంచిగా వెనకాల పోయి వేరేగా మాట్లాడడం అది బ్యాడ్ థింగ్. అయినా ఇప్పుడు మొత్తం మనీ వరల్డ్ అయిపోయిందనమాట. పైసా ఉంటేనే ఏదైనా. ఈరోజు నువ్వు పైసా పెడితే నీతో మాట్లాడతాడు, వేరే వాళ్ళు పైసా పెడితే వేరే వాళ్ళతో మాట్లాడతారు, అంతే. మళ్ళీ ఇప్పుడు వీడియోస్ బ్యాక్ రావాలనుకుంటున్నారు కదా, మరి అదంతా ఎలా? ఎట్లా అంటే మా తమ్ముడు బూస్ట్ చేస్తున్నాను అనమాట, చేద్దాం అక్క. యాక్చువల్గా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్గా నేను వీడియోస్ బయట చెయ్యను, ఇంకా మా బ్రదర్ చేద్దామన్నందుకు నాకు కూడా ఇష్టం అనమాట యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేయాలి అంటే. వాడు కొంచెం నాకు నమ్మకస్తుడు అట్లా అనమాట. కొంతమంది ఎట్లా ఉంటారంటే రాగానే చేంజ్ అయిపోతారు కదా. సో అట్లా కాదు, వాడి చూసి ఈసారి స్టెప్ వేసి ఎట్లా వేద్దాం అనుకుంటున్నా అంటే మంచి పర్సన్స్తో వేద్దాం అనుకుంటున్నా. సో నాకు నా బ్రదర్ ఒక బెస్ట్ అనిపించింది. సో నేను వాడు కలిసి చేస్తున్నాం, అంతే. ఇప్పుడు మీకు వీడియోస్కి మొత్తం సపోర్ట్ చేసేది మీ బ్రదర్ ఒకరే? వీడియోస్కి మొత్తం సపోర్ట్ చేసేదంటే నేను వెళ్ళడం చేయడం అన్నీ వాడే. యాక్చువల్గా వాడి నేమ్ అయితే శిరీష్, కానీ నేనైతే పండు అని పిలుస్తాను. నేను ఒకవేళ చేయకపోయినా, నువ్వు ఇట్లా చేయకపోతే ఎట్లా అక్క, చేద్దాం నాడు ఫస్ట్ నువ్వు ఇట్లానే వేస్తావు, బ్రేక్స్ ఇస్తావు. సో మేమిద్దరం ఎట్లా అంటే అంటే నువ్వు స్టాప్ అవుతున్నావు. నేను స్టాప్ అయితే తను నన్ను బూస్ట్ చేస్తాడు. ఇట్లా కాదక్క, నువ్వు చెయ్యాలి, నువ్వు ఇట్లా దొద్దు, మనం ఇది చేయాలి అది చేయాలి, మనం ఎట్లన్నా మంచిగా ఉండాలి, నువ్వు ఉన్నదాన్ని ఖరాబ్ చేస్తున్నావు, నువ్వు ఇంత ఒళ్ళు బద్ధకం అయితే ఎట్లా నీకు. వాడు ఎట్లా అంటే ఎప్పుడు ఇట్లా లైక్ వాడు ఎప్పుడు కాల్ చేసినా నేను వండుకొనే ఉంటా, ఎప్పుడు వండుకొనే ఉంటావా జీవితాంతం అంటాడు వాడి రొటీన్ ఎలాగ అది. అట్లా అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లా అంటే మనం చేస్తే వాళ్ళు చేస్తారు. లిటరల్గా చెప్తున్నా, వాడు ఏది ఎక్స్పెక్ట్ చేయడు. ఫస్ట్ థింగ్, ఇంత హెల్ప్ చేస్తూ ఇంత సపోర్ట్ చేస్తూ కూడా వాడు ఒక మాట అన్నాడు, ఇంకా నేనే వాడికి అంటా కానీ వాడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు, నేను ఏమంటే అది అంటాడు వాడు. అట్లా అంత మంచిగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ట్రోలర్స్కి మీ ఫాలోవర్స్కి ఫైనల్గా ఏమన్నా చెప్పండి. లవ్ యూ ఆల్. నా ట్రోలర్స్కైనా ఫ్యాన్స్ అయినా, ట్రోలర్స్ కూడా నాకు సేమ్, ఫ్యాన్స్ సేమే, ట్రోలర్స్ సేమ్. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్తీ ట్రోలింగే చేయండి, అన్హెల్తీ వద్దు. చాలామంది ట్రోలింగ్స్ అనేది హార్ట్కి తీసుకుంటారు. ఎవరన్నా ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అంటేనే మనం హార్ట్కి తీసుకుంటాం. అట్లాంటిది మీరు వీడియోస్ పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు కాబట్టి వాళ్ళు కొంతమందికి తీసుకునే ఉంటుంది, కొంతమందికి తీసుకోలేము అలాంటి మాటలు. కాబట్టి చూసి చేయండి, హెల్తీగా చేయండి, అందరు హ్యాపీగా ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.